TSM6 న్యూస్ కి స్వాగతం. రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించిన అంతిగారి కుటుంబ సభ్యులు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో అంతిగారి కుటుంబ సభ్యులలో పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి, మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి వీరి ఆధ్వర్యంలో గుట్టపైన ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామంలో గుట్టపైనున్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రితం వెలిసినదని, భక్తులకు కొంగు బంగారమై వెలిసినారని, అంతిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి, అంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంతిరెడ్డి నరసింహారెడ్డి, అంతిరెడ్డి కుటుంబ సభ్యులు గడ్డమీది ఆంజనేయులు, ముద్రాజ్, ప్రశాంత్, ఇబ్రహీం, లోకేష్, రమేష్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మల్లనగుట్ట మల్లన్న జాతర సందర్భంగా మల్లన్న దయ అందరిపైన ఉండి దినదిన అభివృద్ధి చెందాలని, రైతులందరికీ పంటలు పండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బాగుండాలని, మల్లన్న ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతున్నాం. పంచాయతీలో మరి మల్లన్న గుట్ట మీద జాతర మరి ఇది ఎందుకంటే మన వెనకటి జమానాల నుంచి ఉన్న గుట్ట ఇది. ఇక్కడ విగ్రహం కూడా ప్రతిష్ట కూడా ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్నది. కాబట్టి ఈ గుట్టను డెవలప్మెంట్ చేయాలంటే గుట్టను కూడా డెవలప్మెంట్ చేయాలంటే, గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలంటే కూడా ఊరందరం కలిసి కూడా దీన్ని మనము, ఎందుకంటే భగవంతుడు ఈ ఊరును బాగా చల్లగా చూడాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటాం. కాబట్టి ఈ వర్షాకాలం కానీ మరి ఇది పంటలు కానీ ఏదైనా సరే భగవంతుని నిఘతో ఉండి మంచిగా పంటలు పండితే మరి ప్రతి సంవత్సరం మేమందరం కూడా ఊరందరం కలిసి కూడా, ఎందుకంటే చుట్టుపక్కల 20-30 కాలనీలు కూడా అయినాయి, అందరం కలిసి ఇది పెద్దగా గుడి కూడా దీన్ని చిన్నగా గుడిని కూడా కట్టుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రతి సంవత్సరం దీన్ని ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ జాతరను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ తరఫున, మరి ఊరు తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ, మాకు మల్లన్న దేవుడు ఊరును చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈ జాతరల మల్లన్న గుట్ట జాతరలు అందరు పాల్గొన్నందుకు ఇంతమంది అందరికీ భక్తులందరికీ నా కృతజ్ఞతలు. ఇంతకుముందు కూడా ఎంతోమంది దీని గురించి ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా ముందుకు రావాలని చెప్తున్నా. భక్తులందరూ ముందుకు వచ్చి మంచిగా చేయాలి. గుడి గోపురం కట్టి మేము, మా పెద్దలు అందరూ అన్నలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, ఇక్కడ పెద్దలు ఊరు గ్రామ పెద్దలు ఉన్నారు. కాకపోతే 23-24 సంవత్సరాలు అవుతుంది దీనికి కరెంటు కూడా లేకుండే. ఇప్పుడు కరెంటు వచ్చింది. అంతా ఇప్పుడు కరెంటు కూడా వచ్చి ఒక 10 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు అయితే కరెంటు లేదు. చాలా ఇక్కడికి రావాలంటే దారి కూడా లేదు. ఇక్కడ రావాలంటే ఒక మంచి భయపడే మంచి ఇది ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే ఊరు సహకారంతో, పెద్దల సహకారంతో అందరు మంచిగా ఉండాలని, మల్లన్న జాతర ఎప్పుడు వెలవేలాలు ఉండాలి, ఆయన కృతజ్ఞతలు అందరి మీద ఉండాలి, పూజలు మంచిగా కావాలని కోరుకుంటూ ఈ గ్రామ సభ నుంచి, రామేశ్వరం బండ గ్రామ పెద్దల నుంచి, వికార్ సెక్షన్ కాలనీ పెద్దల నుంచి, అందరి నుంచి నేను చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని.
మాకు తెలివి రాకముందు మా పెద్ద మనుషుల నుంచి ఇలా గుట్ట మీద జాతర అయ్యేది. దీన్ని ఎట్లుంటుందంటే గుట్టల ప్రాంతం ఎక్కడైనా డెవలప్ తొందర అయింది అని అనుకుంటాం మేము, కానీ మధ్యలో బంద్ చేసినది. తర్వాత వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఈ 7-10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందో దినదినం బాగా అభివృద్ధి. లోకల్గా ఎక్కడ కాదు అంత జాతర ఇక్కడ అవుతున్నది. మూడు రోజులు చేస్తారు, బాగా బ్రహ్మాండంగా విజయవంతంగా అవుతుంది. కాబట్టి మళ్ళసారి వరకు గుడి కూడా నిర్మాణం స్టార్ట్ కావాలని